మీ అందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రాముఖ్యంగా కిందటి వారం మనము చెప్పుకునే రీతిలో నిరీక్షణ అనేటటువంటి విషయం కొరకు దేవుడు నా హృదయంలో ప్రేరేపించిన, లేకపోతే నేను ఈ నిరీక్షణ అనేటటువంటి మాట కొరకు కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మన సంఘానికి నిరీక్షణ కొరకు కొన్ని మాటలు చెప్పి ఆ నిరీక్షణలో ఉన్నటువంటి బెనిఫిట్స్, లేకపోతే ఆ నిరీక్షణ ద్వారా మనం పొందుకోవాల్సినటువంటి విషయాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక ఈ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను లాస్ట్ టైం చెప్పాను ఏంటంటే, మనం నేర్చుకోవాలి అని అనుకుంటే దేవుడు ఎంత విషయాన్నైనా నేర్పించడానికి ఆయన ఇష్టపడతాడు. కానీ ఈరోజు సమాజం ఎలాగుంది అంటే, నేర్చుకునే విషయం కన్నా ఎలాగున్నాము అంటే నేర్చుకోవడానికి ఆసక్తి లేదు. ఎందుకు మనం రాను మార్గంలో నుండి మతంలోనికి మారిపోతున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు ఎవరు, ఎందుకు వచ్చాడు అని అంటే మనం చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఆయన ఒక మార్గము, ఒక సత్య మార్గము. యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్ళడానికి అదొక అంటే పరలోక రాజ్యం నేను చేరడానికి ఆయన ఒక మార్గముగా వచ్చాడు అని మనం చెప్పుకునే రోజుల్లో నుండి ఇప్పుడు క్రైస్తవ్యము అనేది ఒక మతములాగా ఆచరించేటటువంటి ఆలోచనలోకి మనం మారిపోయినట్టున్నాం. అందుకనే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఆరాధన విషయాల్లో తర్జన భజన అవుతున్నాం. కొంత ఎక్కువసేపు ఆరాధన చేస్తే బాధ అనిపిస్తుంది, ఎక్కువసేపు వాక్యం చెప్తే బాధ అనిపిస్తుంది, ఎక్కువసేపు మందిరంలో కూర్చోడానికి బాధ అనిపిస్తుంది. ఏమండి, ఎందుకు అనేటటువంటి విసుగు అనేటటువంటి విషయాల్లో ఎక్కువగా మనసు పరిగెడుతుంది. కాబట్టి వారికి ఏంటి లేదు అంటే నిరీక్షణ లేదు. ఏం లేదు, వారికి నిరీక్షణ లేదు. అంటే వాళ్ళు ఏ విషయాల కొరకు ఆలోచిస్తున్నారో వారికి అస్సలు తెలియడం లేదు. కనుక ఎందుకో ఈ విషయాలు బట్టి ఆలోచించినప్పుడు నాకు ఈ ప్రేరణ కలిగి ఈ పేరు ఏదది నిరీక్షణ అనేటటువంటి ఈ పేరును నాకు దేవుడు ఇచ్చిన మనసులో పెట్టిందని చూస్తే, నిరీక్షణ అంటే రెండు పదాలు మనకు కనిపిస్తాయి. ఒకటి హోప్, ఆసక్తి అనేటటువంటి మాట కనిపించవచ్చు. రెండోది ఎక్స్పెక్టేషన్ అనేటటువంటి మాట కూడా కనిపిస్తుంది. అందుకే నేను నా టైటిల్లో నేను పెట్టిన పేరు అంటే ది ఎక్స్పెక్టేషన్. అంటే నేను ఆశించినది, మళ్ళీ అక్కడ హోప్ ఉంటుంది, నేను ఆశపడుతున్నాను అనేటువంటి మాట కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కనుకనే ఈ మాటలు నేను మీకు తెలియచేయాలి. ఈ మాటల్లో ఉన్నటువంటి లోతైన మాటలు, విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు చెప్పాలి అని చెప్పి నేను ఆశపడుతున్నాను. అందులో మనం చూసుకుంటే ఒక వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక, ఏమండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 24 నుండి 25 వచనాలు. ఈ రెండు వచనాలు మనం ఇక్కడ చదువుకుందాం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దానిని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. ఇక్కడ పౌలు గారు అద్భుతంగా రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు 8వ అధ్యాయంలో ఈ రెండు మాటల్లో మనం చూసినట్లయితే, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి అనేటటువంటి మాటతో ఆయన ప్రారంభిస్తున్నాడు. ఏం జరుగుతుంది? నిరీక్షణ అన్నది దానితోనే. ఏంటా నిరీక్షణ? మనకున్న ఆలోచన ఏంటి? ఎందుకొరకు రక్షణ పొందుకున్నాము అనే ప్రశ్న వేసుకుంటే, ఏదో రోగము నుండి స్వస్థత కొరకో, అప్పుల బాధ నుండి విడుదల కొరకో, ఇబ్బందులో నుండి బయటికి రావడం కొరకో, లేకపోతే గౌరవం వస్తుందనో, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయనో, క్రైస్తవుడైతే వాడు మేడలు మిద్దులు కట్టుకున్నాడు నేను కట్టుకుంటాననో, ఎవరైతే ఇటువంటి అపోహలతో ఏం చేశారు, యేసుని వెంబడించినట్లయితే, లేకపోతే అలా అనుకొని ఎవరైతే రక్షణ పొందుకుంటారో వాళ్ళందరూ కొంచెం తప్పు ఆలోచనలో రక్షణ పొందుకున్నారు. కనుక వారు ఏమై ఉండలేకపోతున్నారంటే ఈ నిరీక్షణ వారికి తెలియదు. వారికున్న నిరీక్షణ వేరు,
దేవుడిచ్చిన నిరీక్షణ వేరు. పౌలులు లేకపోతే దేవుని యొక్క శిష్యులు ప్రజలకు తెలియచేస్తున్నటువంటి నిరీక్షణ వేరు. అవునా కదా? వారు ఎవరు కూడా వచ్చి యేసుని నమ్ముకుంటే నీకు అప్పుల భారం నుండి తొలగింపబడతారు, మీకున్న ఇబ్బందుల నుండి మీరు తొలగింపబడతారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వారు సువార్తను ప్రకటించలేదు. ఏమండి? లేకపోతే నీ రోగం నుండి స్వస్థత పడతావని ప్రకటించలే. కానీ ఈ మధ్య ఏం జరిగింది అంటే ప్రజల్లోకి ఒక తప్పుడు ఉద్దేశాన్ని వాళ్ళ మనసులో నింపి వాళ్ళని ఎలా తీసుకొచ్చారంటే రోగము కొరకు యేసుని ఒప్పుకున్నట్లుగా తీసుకొని వచ్చారు. కనుక వాళ్ళ నిరీక్షణ ఏంటి అని అంటే రోగము నుండి బయటపడడమే వారి నిరీక్షణ. వారు రోగము నుండి బయటపడ్డారు కాబట్టి దేవునితో కృతజ్ఞత కలిగి జీవించేస్తున్నారు. కానీ అసలైనటువంటి విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. అందుకని ఏం చెప్పండి, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి అనేటువంటి మాట చెప్తున్నాడు. ఇందాకలది కూడా నిరీక్షణ గలవారయ్యే రక్షింపబడ్డారు. కానీ వాళ్ళ నిరీక్షణ ఏమైపోయింది అంటే నిరీక్షణ పడినది కనబడినప్పుడు నిరీక్షణతో ఏం పని? ఏమండి? నిరీక్షణ అన్నది ఇప్పుడు వాళ్ళు ఏమి ఊహించారో, ఎవరో ఉన్నారు అప్పుల బాధలో ఉన్నారు, అప్పుల నుండి బయటపడాలి అంటే యేసు ప్రభువు నువ్వు మందిరానికి రా, లేకపోతే యేసు ప్రభుతో నువ్వు సాంగత్యం చేయు, దేవునితో నువ్వు ఉంటే నీ యొక్క అప్పుల బాధలన్నీ పోతాయి, దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మరి తీర్చేస్తాడు అని చెప్తే వారు ఆ నిరీక్షణతో మందిరానికి వచ్చారు. వారు ఏమైపోయారు? ఆ నిరీక్షణ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు వారు మందిరానికి రావాల్సిన అవసరం ఏంటి? అని లేకపోతే నిరీక్షణతో వారికి ఇంకేమైనా సంబంధం ఉందా అంటే ఏమీ లేదు. దేని కొరకు నాకు మారాలి అన్నటువంటి ఆలోచన ఏమీ లేదు. కానీ తాము చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షింపగలడు? ఏమండి? మనకు దొరికిపోయింది అనుకోండి నిరీక్షణ కొరకు. ఇప్పుడు నేను ఒక గొప్పవాడిని అవ్వాలని నిరీక్షణ కలిగి కష్టపడి, లేకపోతే ఒక వ్యాపార వ్యక్తిని చూసుకుంటే నేను 100 కోట్లు సంపాదించాలి అనేటటువంటి నిరీక్షణతో చాలా చిన్న షాప్ పెట్టుకొని ప్రారంభించి గొప్పవాడు అయిపోయిన తర్వాత తను అనుకున్న కళ నెరవేరిపోయింది. తను ఆశించినది ఆయన, ఎక్స్పెక్ట్ చేసింది ఆయన నెరవేర్చుకున్నాడు. ఇంకా దాంతో ఏం పని ఉంది? తర్వాత ఆయన అనుకున్నదంతా ఏముంటుంది? ఏం లేదు, సాధించాను అన్న ఫీలింగ్ ఉంటుంది. కనుక ఇక్కడ ఏ విషయాల కొరకు వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు. కానీ ఇప్పుడు ఏంటి అది అంటే పరలోక రాజ్యంలో నేను ఉండాలి అన్నటువంటి నిరీక్షణ కానీ కలిగి ఉంటే ఏం కలిగి ఉండాలండి? ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరిస్తే అప్పుల బారి నుండి బయటపడిపోతాము అనేటువంటి నిరీక్షణ మంచిదే ఈ లోకపరంగా. కానీ అది ఎక్కడితో ఆగిపోతుంది అంటే ఈ లోకంలో నీ అప్పుల బారి నుండి బయటపడిపోయిన తర్వాత నీ నిరీక్షణ చల్లారిపోతుంది. నువ్వు దాని కొరకు ఇంకే ప్రయత్నాలు చెయ్యవు. వ్యాపార అభివృద్ధి కొరకు నువ్వు నిరీక్షణ కలిగి యేసు ప్రభు దగ్గరికి వస్తే దేవుడు ఆ నిరీక్షణ ఫుల్ఫిల్ చేస్తాడు. ఆ తర్వాత నీ లైఫ్ అక్కడితో ఆగిపోతుంది. ఈరోజు చాలామంది ఉద్యోగాల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు ఏమండి మందిరాలకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. వారు ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత వాళ్ళు మరలా ఇదివరకులాగా వారు ప్రార్థనా జీవితాన్ని గడపగలుగుతున్నారా? ఇదివరకులాగా వారి జీవితం దేవునితో ముడివేసుకొని ఉండగలుగుతున్నారా? ఇదివరకులాగా ఆధ్యాత్మికమైన విషయాల్లో మెలకువ కలిగి ఉండగలుగుతున్నారా? ఎందుకు ఉండట్లేదు అంటే వారు ఆశించింది వారికి దొరికిపోయింది, ఇంకా ఏమీ అవసరం లేదు. కనుక అక్కడి నుండి వారు ఎలా మారిపోయారు అంటే నడిచే మార్గంలో వెళ్ళడం మానేసి, ఏమండి గురి యొద్దకు వెళ్ళడం మానేసి చేరిపోయాం కదా అనేటటువంటి సంతోషకరమైన జీవితాల్లో వారు ఉండిపోతున్నారు. ఇంకా వారు భక్తి చేస్తున్నారు. అంటే ఎలాంటి భక్తి? నామకార్థపు భక్తి మాత్రమే చేస్తున్నారు. కానీ నిరీక్షణ అంటే ఏంటా నిరీక్షణ అంటున్నాం మనము? పరలోక రాజ్యము చేరాలి అన్నటువంటి నిరీక్షణ వారిలో ఉండట్లేదు అనే మాటతో ఇది నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఏమండి? దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే నిరీక్షణ అనేటటువంటి మాటలో 4 అంశాల కొరకు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1 అదేంటంటే నిరీక్షణ కొరకే నేను మీతో మాట్లాడాలి. నెంబర్ 2 నిరీక్షణ కాలము దేవుని యొక్క ప్రయోగశాలగా ఉంటుంది.
అంటే నిరీక్షణ కాలంలో జరిగేటటువంటిది ఎలాగుంటుందనే విషయాలు కొంచెం క్లుప్తంగా దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మూడవది, నిరీక్షణలో 3 రకాలైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ఆ 3 విషయాలు కూడా ఏమై ఉన్నాయో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 4వది, నిరీక్షణ ఎందుకు కష్టమవుతుంది అన్న విషయాన్ని కూడా మనము ప్రయత్నం చేద్దాం. అవునా కదా? ఏం జరుగుతుంది? నిరీక్షణ ఏమి సులువు కాదే. సులువండి నిరీక్షణలో ఉండడం. మనం నిరీక్షిస్తుంటాం, ఆ నిరీక్షణలో మనం అనుకున్న టార్గెట్ మనకి దగ్గర అవ్వదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏంటి, నేను అనుకున్నది నాకు ఎందుకు దొరకట్లేదు, నేనేం చేయాలి, నేను అనుకున్నది నేను సాధించాలంటే నేను ఏం చేయాలి, అది ఎందుకు కష్టమవుతుంది అన్న విషయాలు కూడా మనము ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి విషయాన్ని బట్టి చూసినట్లయితే నిరీక్షణలో ఉన్నటువంటి అంశాల కొరకు మనం ఆలోచన చేస్తే, నిరీక్షణలో ఉన్నటువంటి విషయాల కొరకు ఆలోచన చేస్తే, ఆ నిరీక్షణలో 4 విషయాలు దాగి ఉన్నాయి. ఏంటి? మొట్టమొదటిది, నిరీక్షణలో ఏముంటుంది అంటే ఆశ ఉంటుంది. రెండోది ఏముందంటే నిరీక్షణలో నమ్మకం ఉంటుంది. మూడోది ఏముంటుంది? నిరీక్షణలో ఎదురుచూపు ఉంటుంది. తర్వాత ఊహ ఉంటుంది. ఏమున్నాయండి చెప్తారు ఒకసారి? నెంబర్ 1 ఏముంటుంది నిరీక్షణలో? ఆశ లేకుండా నిరీక్షణ అనేది ఉండదు, నిరీక్షణ లేకుండా ఆశ ఉండదు. కాబట్టి ఈ 2 కూడా అందులో ఉన్నాయి. రెండోది ఏం చెప్పాను? నమ్మకం లేకపోతే నిరీక్షణ లేదు, నిరీక్షణ లేకపోతే నమ్మకం లేదు. మూడోది ఏంటి? ఎదురు చూసేటటువంటి తత్వం లేకపోతే నిరీక్షణకి ఎటువంటి సాంగత్యం, అంటే రెండింటికి మధ్యన ఏమీ లేదు, కాబట్టి అది ఉండదు. ఇంకోటి ఏం చెప్పాను ఆఖరిగా? ఊహ. అంటే నిరీక్షణ అన్నది చూసేదానితో స్టార్ట్ అయ్యేది కాదు, దేనితో స్టార్ట్ అవుతుంది? ఊహించిన దానితో కదండి. దేంతో స్టార్ట్ అవుతుంది? అది ఊహతో. ఊహ అంటే మనం ఆలోచించాలి. ఎలాగ ఆలోచించవచ్చు? ఒక ఆయన చిన్న దుకాణం పెట్టుకున్నాడు. ఎలా పెడతాడు దుకాణం? ఆ ఏరియాలో మనుషులు ఎవరూ లేరు, ఒక హైవే కనిపిస్తుంది దానికి, నేను ఇక్కడ ఒక టీ కొట్టు పెట్టుకోవాలి అని అనుకున్నాడు. దేంతో ప్రారంభమైంది? దానికి ఒక ఊహ, నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏంటి? ఏదో ఒక రోజు నేను ఈ షాపు డెవలప్ అవుతుంది. ఉందా లేదా? ఒక బిజినెస్ అనుకోండి, ఒక జీవిత శైలి అనుకోండి, ఒక మంచితనం అనుకోండి, ఏదో ఒక ప్రారంభానికి మనకు కావాల్సింది ఏంటంటే ఊహ కూడా నిరీక్షణకు చాలా ప్రాముఖ్యమైనది అనేటటువంటి మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అందులో మొట్టమొదటి విషయంలోనే ఆశ కొరకు ఆలోచన చేద్దాం. ఆశ అంటే ఏంటన్నాం ఇందాక? హోప్ కదా. ఆశలో కూడా ఇంకొక 4 భాగాలు ఉన్నాయి. అండి ఇది నేను చెప్పేది చిన్నదేం కాదు, ఇది అంటే చాలా పెద్ద విషయం. ఒక క్లియర్గా ఒక అర్థం అవడానికి ప్రయత్నం నేను చేస్తున్నాను. నిరీక్షణలో ఉన్నటువంటి లోతుగా కాకపోయినా కొంతవరకు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆశలో మనం చూసుకుంటే ఏదైనా మంచి జరుగుతుందని కోరుకోవడం, అంతే కదా. ఇందాక నేను చెప్పినట్టుగా ఆశ అనేవాడు నేను మంచి ఆ జీవితంలో జరుగుతుంది అనుకుంటాడా లేదా? లేకపోతే నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, నేను పలానా ఏదో చెయ్యాలని ఒక ఆశతో తన ప్రయాణాన్ని తను దానికి ఎలాంటి ఉంటుందంటే నిరీక్షణకు సంబంధం ఉంటుంది. కనుక నిరీక్షణే మన ఆశకు ఆధారం అనేటటువంటి మాట ఒకటి ఉంది. రెండోది, అబ్రహాము నిరీక్షణ వలనే ఏమండి ఆశ కలిగే తన జీవితంలో గొప్ప కార్యాలు. అంటే అబ్రహాం గురించి మనం తీసుకుంటే మనకి ఎవరు కనిపిస్తారు? ఆయన ఎందుకు తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడు అంటే నిరీక్షణ బట్టే తన జీవితంలో జరిగిన అద్భుతమైన విషయాన్ని ఆలోచన చేస్తే ఈ మాట మనకు కనిపిస్తుంది. ఇంకా చూసుకుంటే నిరీక్షణ ఇచ్చేది సంతోషం. ఎప్పుడైతే నిరీక్షణ అది అనుకున్న టార్గెట్ మనం ఊహించింది మన కళ్ళ ముందుకు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతుందో ఎలాగుంటుంది అది అబ్రహాం జీవితంలో మనకు కనిపిస్తుంది. ఎంతగా సంతోషించాడో, తట్టుకోలేకపోయారో, కొంతమంది దాన్ని హ్యాండిల్ తట్టుకోలేని వారు కూడా ఉంటారు, కొంతమంది హ్యాండిల్ చేసి ఉప్పొంగేటటువంటి సంతోషం వ్యక్తి కూడా ఉంటారు. ఇంకా నిరీక్షణ ఆత్మకు ఒక యాంకర్ లాంటిది కదండి. నిరీక్షణ అనేది ఏంటంటే ఒక ఆధ్యాత్మికమైన జీవితానికి అది ఒక యాంకర్. దాని గురించి కూడా మనము ఆలోచన చేద్దాం. మొట్టమొదటి విషయంలోనే ఆశ అనేటటువంటి మాటలోనే
ఏమండి, నిరీక్షణ మన ఆశకు ఆధారం అనేటువంటి విషయం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చూడండి, ఇక్కడ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆశ, ఇప్పుడు నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అన్నటువంటి మాటతో ఆలోచిస్తున్నాను అనుకోండి, నీకు అది దానికి ఒకటి ఏం కావాలంటే ఒక హోప్ కావాలి, ఒక నమ్మకం కావాలి, ఒక నమ్మకం కుదరాలి. ఏంటి దానికి ఎవిడెన్స్ ఏం చెప్తుంది అంటే, నువ్వు నమ్ము, నిరీక్షణ మనుషులను ఏం చేయదు, సిగ్గుపరచదు. అది నమ్మకమా కాదా? ఇప్పుడు మనము నాకు ఈత రాదురా బాబు నేను వెళ్ళలేను, లేకపోతే కొన్నిసార్లు కొంతమంది ముడుకుల లోతు కూడా ఉండదు, తక్కువ లోతులో ఉన్న యువతలను అటు వెళ్ళాలి అంటే ఎంతో భయపడతా ఉంటారు. కానీ ఎవరో నించుని ఏం కాదమ్మా పద నేను ఉన్నాను పద అని అన్నారనుకోండి, అంత భయపడినోడు కూడా ఏమంటాడంటే సంతోషంగా ఎవరో ఒకరు మార్గం చూపిస్తే నడిచేయడానికి ఇష్టపడతారు. అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో మన నిరీక్షణ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఏంటయ్యా దానికి గ్యారెంటీ? దేవుడు చెప్తున్నాడు, నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడుతుంది అనేటటువంటి మాట చెప్తున్నాడు. ఏం చేయాలి అని అంటే, నిరీక్షణ నీకు సిగ్గుపరచదు, కానీ ఆ సంతోషము, ఆ జ్ఞానము, ఆ ఆధ్యాత్మికత, ఆ ఆనందము నీకు ఉండాలి అంటే ఏముండాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే నీ జీవితంలో అది జరుగుతుంది అని చెప్తున్నాడు. నేను ఇందాక చెప్పాను, ఎవరైనా దాటించడానికి ఎవరో ఉంటే నేను వెళ్ళిపోతాను, నిన్ను దాటించేవాడు ఎవడు అని అంటే అన్నటువంటి ప్రశ్న వేసుకుంటే అక్కడ మనకు ఎవరు కనిపిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తారు. ఆయన ద్వారానే దేవుని ప్రేమ ఎక్కడ ఉంటుంది? మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. దాని ద్వారానే నీ నిరీక్షణ బలమవుతుంది, దాని ద్వారానే నిన్ను నువ్వు చెక్ చేసుకోవడం అవుతుంది, దాని ద్వారానే నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలో అది నీకు కనిపిస్తుంది, తెలియచేస్తుంది అన్నటువంటి మాట ఇక్కడ మనకు బాగా కనిపిస్తుంది. రెండవ మాట దాంట్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఏమండి, రెండవ మాట ఏం చెప్పాను అంటే అబ్రహాం యొక్క నిరీక్షణ కొరకు మాట్లాడు. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటే, నీ సంతానము ఈలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే నిరీక్షణ అన్న మాటే లేనప్పుడు, ఎవరు కూడా అతనికి దీని గురించి ఏమి చెప్పనప్పుడే దేవుడు తనతో చెప్పాడు, ఇసుక రేణువులు చూపించి నీ సంతానం, ఆకాశ నక్షత్రాలు చూపించి అంతమంది అవుతారు నీ సంతానం అన్నాడు. ఏమండి అన్నాడా లేదా? దానికి నిరీక్షణ ఉందా? ఆ టైంలో ఆయన నమ్మాడు, కానీ అప్పటికి ఆ నమ్మకం అంటే ఆయనకి ఏ విషయము, ఆయన ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆ మాట వచ్చింది? ఏమండి, ఒక రకంగా నో ఛాన్స్ ఉన్నప్పుడు ఆ మాట వచ్చి ఉంటుందేమో, లేకపోతే కొన్నిసార్లు ఆయన మంచిగా ఓకే అవ్వచ్చు అనే టైంలో తనకు ఆ మాట వచ్చినప్పుడు కూడా నమ్ముండొచ్చు. కానీ అవుట్పుట్ వచ్చేసరికి ఎక్కడికి వచ్చింది అంటే, అవుట్పుట్ వచ్చేసరికి అసలు జీవితంలో జరగనటువంటిది సందర్భాల్లో బయటకు వచ్చినటువంటి సందర్భం అక్కడ కనిపిస్తుంది. ఆయన ఆ లైఫ్ ఎక్కువ టైం ఈ మాట ఆయనకి ఎన్నిసార్లు గుచ్చుకొని ఉంటుందో, ఈ మాట అనుకున్న ప్రతి సంవత్సరం కూడా తన దేవుడు నాకు ఇస్తానన్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం ఎదురు చూడడము, అది జరగకపోవడము, తను ఇంకొంచెం కృంగిపోవడము జరగాలి. కానీ తను ఎవరి మీద ఆధారపడి ఉన్నాడంటే దేవునితో ప్రతిరోజు సంభాషణతో ఆధారపడ్డాడు కాబట్టి తను ఎక్కడ కూడా ఏం చేయబడలేదు, కృంగిపోలేదు. తను తప్పు చేశాడు మధ్యలో, తన భార్య మాట చూడండి, దేవుని మాట కాకుండా ఎవరి మాట విన్నా, అంటే పరిశుద్ధాత్మ మాట కాకుండా ఎవరి మాట విన్నా సరే
ఆ కార్యములాగా జరగవచ్చు, కానీ అది దేవుని కార్యమైతే కాదు. దానివల్ల ఆయనకు సంతోషం లేదు. ఏమండి? దానివల్ల ఆయన అడిగే, అబ్బా దావా నాకు ఇలాగే నువ్వు ఇస్తావు కదని ముందేమి ఇద్దరు కూడా అగ్రిమెంట్ ఏమీ రాసుకోలే. దేవుడు అంటున్నాడు, అచ్చచ్చా ఇది కాదు నేను ఎక్స్పెక్ట్ చేసి నీ దగ్గర నుండి. తను ఎప్పుడు నో అన్నాడో డేలా పడిపోయి ఉంటాడు. ముందు ఆనందించాడు, పోన్లే ప్రభువా నాకు ఇచ్చేసావు, నాకున్న ఆస్తికి నాకు ఒక వారసుని ఇచ్చావు చాలు అని ఎంతో గంతేసుకొని ప్రతిరోజు మాట్లాడే దేవుని దగ్గరికి ఈ మాట వినగానే పరిగెట్టుకొని వెళ్ళి చెప్పుంటాడు. చెప్పినప్పుడే ఏమన్నాడట, నో అనే మాట వినగానే ఎంత సంతోషంగా కొండెక్కాడో అంత డేలా పడిపోయి కిందకు వచ్చి ఉంటాడు. ఏమండి? ఆ తర్వాత తన జీవితంలో ఏది జరిగినా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో, నీ యజమానురాలు ఎలా చెప్తున్న వాళ్ళ విను, నాకేటి సంబంధం లేదు. ఎందుకు అంత కఠినంగా అయిపోయి అంత ఇష్టపడి తనకి పిల్లలు లేరు అనుకున్న సందర్భంలోనే దేవుడు తనకు అటువంటి హోప్ ఇచ్చినప్పుడు తను దాన్ని నాదే అనుకున్న వ్యక్తి కాదు అన్న తర్వాత ఏం జరిగింది అంటే, లేదు దేవుడి మాటకు అంతగా విధేయుడయ్యాడు తను. కానీ దాని యొక్క నిజస్వరూపం ఎప్పుడు బయటపడింది అంటే, దేవుడు చెప్పిన మాట, తను నిరీక్షింపబడినటువంటి విషయానికి దేవుడు జవాబుగా తన కుమారుని అనుగ్రహించినప్పుడు అది మనము చూస్తున్నాం. అలాగనే కనుక రెండో విషయాన్ని నేను అక్కడ మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటి విషయం ఏం చెప్పాను, నిరీక్షణ మనకి సిగ్గుపరచదు, లేకపోతే అది మనకి ఆశ అనేటటువంటి మాట నేను తెలియచేశాను. రెండోది ఏం చెప్తున్నాను, అబ్రహాము జీవితంలో జరిగినటువంటి విషయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎప్పటికీ సిగ్గుపడవు అనేటటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియచేశాను. ఏమండి? మూడవ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, మూడవ విషయం మనం చూసుకుంటే నిరీక్షణ ఇచ్చే సంతోషం కొరకు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ 2 వచనాలు ఉన్నాయి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, 15వ అధ్యాయము 13వ వచనం. 12 నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఈ పని ఎవరు చేస్తారు? ఎవరైతే నిరీక్షణ గలవారే అంటే నిరీక్షణ ఉంది ఏంటి వారికి అంటే, నేను దేవుని చిత్తానుసారంగా జీవించాలి, నేను దేవునికి ఇష్టడుగా ఈ లోకములో ఉండాలి, నేను దేవుని చెప్పినటువంటి మాటను బట్టి ఆయన నా కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు, ఆ సిద్ధపరిచిన స్థలంలో నేను ఖచ్చితంగా ఉండాలి అని అనుకున్నటువంటి వాడు తన జీవితం ఎలాగుంటుంది అంటే, నిరీక్షణ గలవారు సంతోషించును. ఏమంటే ఏం జరుగుతుంది వాడి జీవితంలో? బెంగ ఉండదు, బాధ ఉండదు, లేకపోతే ఇది అది ఏమీ ఉండదు. అంటే దేని కొరకు గురి కలిగితే అంటే ఇది పరలోకానికి సంబంధించిన విషయాన్ని కొరకు గురి కలిగి ఉంటే. కానీ ఈ నిరీక్షణ ఈ లోకానికి సంబంధించిన దానికి గురి కలిగి ఉన్నాడు అనుకోండి, ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు జరుగుతుంది అని. మన ఇస్రో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, ఒక రాకెట్ని ఆకాశంలో పంపించారు. ఈ రోజు వరకు కొన్ని ఫెయిల్ అయ్యాయి, కానీ ఈ మధ్యన తరచుగా ఫెయిల్ అవ్వకుండా అన్నీ సక్సెస్ అయ్యాయి. ఏమండి? మార్స్ మీదకి పంపించారు, ఇవన్నిటి పంపించేసరికి మన వాళ్ళందరూ మేము ఏదైనా సాధించగలమనే గొప్ప నిరీక్షణతో మొన్న ఒక రాకెట్ పంపిస్తే అది మధ్యదారిలోనే దారి తప్పింది కదా. ఇప్పుడు వాళ్ళ నిరీక్షణ ఇప్పుడు ఎటుగా మారిపోయింది? సంతోషంగా నమ్మి పంపించిన రాకెట్ ఇప్పుడు అది ఫెయిల్ అయిపోయేసరికి వాళ్ళందరూ ఏమైపోయారు? దుఃఖపడ్డారు, సంతోషం లేదు, సిగ్గుపడ్డారు, బాధపడుతున్నారు, పరువు పోయిందే అనేటువంటి ఆలోచనలో దిగిపోయారు. లేదు నెక్స్ట్ టైం ఇంకా జాగ్రత్తగా చేస్తాం అంటున్నారే కానీ వారి మీద భయంకరమైన ప్రెజర్స్ ఉన్నాయి. ఏమండి? మన దేశంలో జరిగిన ఒక సైంటిఫికల్ ఎక్స్పెరిమెంట్ కాదు, సక్సెస్ అవ్వాలి, ఎక్స్పెరిమెంట్ కాదు అది. ఎందుకంటే ఎన్నోసార్లు పంపించిన రాకెట్స్, ఇది ఒకసారి ఫస్ట్ టైం పంపించాం ఫెయిల్ అయిపోయింది అన్నటువంటి రాకెట్ ఏం కాదు. ఏమండి? చాలాసార్లు క్రికెట్లో చూసినా సరే చాలాసార్లు గెలవాలనుకున్నటువంటి విషయాలు ఓడిపోతుంది. వరల్డ్ కప్ చేతుల వరకు వచ్చి గెలుస్తాము అనుకున్న వరల్డ్ కప్
ఓడిపోయేసరికి ఎంతో బాధ. అంటే అనుకున్నది సాధించకపోతే జరిగేది ఏంటి అంటే బాధ. కానీ ఇక్కడ ఆధ్యాత్మికమైన జీవితంలో మనం చూస్తే ఏం కనిపిస్తుంది? నిరీక్షణ గలవారై సంతోషించుచు అనేటువంటి మాట కనిపిస్తుంది. దేని కొరకు? ఇలాంటి శ్రమలు రాని, ఇబ్బందులు రాని, ఇరుకులు రాని, కష్టం రాని, ఈ లోక సంబంధించిన విషయాలు ఏది ఉన్నీ కూడా నువ్వు నిరీక్షణ అన్నది నీ జీవితంలో ఉంటే వీటన్నిటిని నేను నెగ్గుతాను, నేను గెలవగలను అనేటటువంటి విషయం, దేవుడు నాకు తోడున్నాడు. ఎందుకంటే ఇందాక వచ్చినంలో మనకు కనిపిస్తుంది, నీ నిరీక్షణ ఎప్పటికీ సిగ్గుపడదు అనేటువంటి మాటని ఒప్పుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే సంతోషిస్తారు. ఎందులోని? శ్రమలయందు ఓర్పు గలవారై. ఏం చేస్తారట వాళ్ళు? శ్రమలు వస్తునేటప్పుడు జడిసిపోకుండా ఓర్పుతో దాన్ని నెగ్గేటటువంటి మెలకువలు వారు నేర్చుకుంటారు. ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకయ్యా వారు అంత దృఢంగా ఉండగలుగుతున్నారు? చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువు మూకలు చుట్టూ ఉన్నప్పటికీ, ప్రతిరోజు త్రట్టు వాళ్ళ మీద ఉన్నప్పటికీ వాళ్ళు ఎలా జీవిస్తున్నారట? రాజుల్లా జీవిస్తున్నారు. ఏమండి? గంభీరంగా జీవిస్తున్నారు. ఎవడొస్తాడు అన్నట్టుగా జీవిస్తున్నారు వాళ్ళు. కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రతి విషయంలో శ్రమలు వచ్చినప్పుడు కూడా ఓర్పుతో దాన్ని గట్టి చేసుకున్నారు, ప్లాన్స్ చేసుకున్నారు. ఆ యొక్క డూమ్ దాన్ని ఏమంటారంటే ఎప్పుడైతే సిద్ధపడిపోయిందో వాళ్ళు చాలా బలవంతులు అన్న సంగతి ప్రపంచానికి తెలిసింది. ఎటు నుండి వచ్చిన ఒక్కటి కూడా వాళ్ళ ప్రాంతంలో అది విరగగొడితే గెలిచేస్తాము అన్నటువంటి ప్రెజర్లోకి చుట్టుపక్కల ప్రాంతాలు వెళ్ళిపోయారు. అంటే అది ఎంత ఘనమైన విషయం అనేది వాళ్ళు ఏం చేస్తారు? శ్రమల యందు ఓర్పు కలిగి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ప్రతి ఏరియాలో ఇంజెక్ట్ అయి ఉన్నారు అనే విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. నిరీక్షణ ఎప్పుడు సంతోషంగా మారుతుంది అంటే ప్రార్థనలో పట్టుదల కలిగి మనము ఉండాలి. ఎలా ఉండాలి? ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఇంకొక మాట అందులోనే కనిపిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రాఫెసీ డెలివరీ చేస్తారు, లేకపోతే ఒక ఉండునుగాక అన్నది అంటే ఒక ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఏముంది? నిరీక్షణకర్తలకు దేవుడు పరిశుద్ధాత్మ శక్తి వల్ల మీరు అధికముగా నిరీక్షణ గలవారగుటకై ఏం చేస్తుందట? పరిశుద్ధాత్మ మనల్ని ఎప్పటికప్పుడు ఆ నిరీక్షణలో నుండి తొలగిపోకుండా అది మనల్ని బలపరుస్తుంది. ఏం చేయాలి? నిరీక్షణ. ఎందుకంటే టార్గెట్ మిస్ అయిపోయిందని ప్రతిరోజు ఇప్పుడు నేను వరల్డ్ కప్కి వెళ్ళాలి, లేకపోతే నేను ఒలింపిక్స్కి వెళ్ళాలి. ఒక స్పోర్ట్స్గా మనం కనిపించినప్పుడు ఒక అంటే యారో వేసే వాళ్ళు ఉన్నారు, అంటే దాన్ని ఏమంటారు, విల్లు వేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ యొక్క నైపుణ్యత కలిగి వారు ఉన్నారు. వాళ్ళు ఏంటి? ఒలింపిక్స్ అప్పుడు కాదు అప్పుడు వెళ్తాను అని అనుకుంటారా? లేదు. ప్రతిరోజు వాళ్ళ కోచ్ ఏం చేయిస్తాడంటే ఏ టార్గెట్ ఉందో డిఫరెంట్ క్లైమేట్స్లో ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికి వారికి ప్రతిరోజు పోరాడేటటువంటి మైండ్కి కావాల్సినటువంటి ఎనర్జీస్ లెవెల్స్ని ఆయన పెంచుతూ ఉంటాడు, మోటివేషన్స్ చేస్తూ ఉంటాడు. అవునా? తప్పిపోయాడు అనుకో, నువ్వు ఎప్పుడు కాదు అని అండు. ఒకసారి తిడతాడు, ఒకసారి నేర్పిస్తాడు, ఒకసారి తిడతాడు, ఒకసారి నేర్పిస్తాడు. ఎందుకంటే భయము పెడతాడు, మార్గము చూపిస్తాడు. ఇప్పుడు భయపెట్టేసే కూర్చుంటే ఆ వ్యక్తి వెళ్ళలేడు. పోనీ ప్రతిసారి మార్గమే చూపిస్తే బద్దకిష్టైపోయి ఏ పని కూడా వాడు చెయ్యడు, సులువు అయిపోతుంది. ఓన్గా బుర్ర వాడు. ఏమండి? ఎలాగయ్యాలో చూపించు అంటే చూపించడు అనుకోండి, ఇంకా అది ఏ క్లైమేట్లో అలాగే వేస్తాడు. ఎప్పుడు వాడాలాడు? ఒకసారి చూపించిన దాన్ని డిఫరెంట్ టైప్స్లో తానే ప్రయత్నము చెయ్యాలి. కానీ ఎలా చేసినా సరే అది ఖచ్చితంగా టార్గెట్ని రీచ్ అవ్వాలి. అందుకనుకో ఇక ఏం చేస్తాడట? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ నిరీక్షణలో నుండి తొలగిపోకుండానట్లు అది మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తూ ఉంటుంది, జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. ఇవన్నీ వాక్యాలు మనం చదువుతుంటే హెచ్చరిక వాక్యాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ నిరీక్షణ నుండి తప్పిపోకూడదు. మనం హెచ్చరిక వాక్యం రాగానే ఏటిది అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే నీకు ఆ గురి లేదు కాబట్టి. ఏమండి?
ఇప్పుడు నేను చెప్పింది ఒలింపిక్స్కి వెళ్ళాలి అనుకున్నాడికైతే అది అవసరం, ఒలింపిక్స్ చూడాలి అనుకున్నాడుకో. ఇక్కడ రెండు రకాల ఆడియన్స్ ఉన్నారు ఇక్కడ. ఒకడు చూసేవాడు ఉన్నాడు, ఒకడు గెలవడాలని ఉన్నాడు. ఇప్పుడు మనం ఏ విషయాన్ని కొరకున్నాం చెప్పండి? చూసేవారుగా ఉంటున్నామా, గెలవడానికి ఉండేటటువంటి వ్యక్తులుగా ఉంటున్నామా? నేటి సమాజంలో ఎక్కువ మంది ఏమైపోయాము అంటే చూసేవారుగా అయిపోయాం. కాబట్టే ఇవన్నీ మాకెందుకు, మేమేదో చూడడానికి వచ్చాం, మేమేదో టికెట్ కొనుక్కొని కుర్చీలో కూర్చుంటాం, ఆడేదో కొడతాడు, మాకేదో ఆనందం అన్నట్టు బిహేవ్ చేస్తున్నామే తప్ప ఏం కావాలి? ప్రతి క్రైస్తవుడు కూడా పోరాడే పటిమ కలిగిన వాడై ఉండాలి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా, బాప్తిస్మం పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా తన అంతిమ గురి ఏమై ఉండాలి అంటే పరలోక రాజ్యమై ఉండాలి. కానీ అది మర్చిపోతున్నామేమో, ఆ నిరీక్షణ లేదేమో. నిరీక్షణ అంటే అందరికీ ఉండదు అంటారు. ఎవరికి అడగండి నిరీక్షణ అమ్మా నీకు అంటే, నాకు చాలా నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ ఉంది నీకు? నీ లైఫ్ స్టైల్ గోల్ నిరీక్షణ ఉందా, లేకపోతే నీ ఆధ్యాత్మికమైన గురి కలిగిన నిరీక్షణ నువ్వు కలిగి ఉంటున్నావా అనేటటువంటి మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆశ అనేటటువంటి మాటలో నుండే ఆఖరిగా ఏం కనిపిస్తుంది అంటే, నిరీక్షణకు ఆత్మకు ఏమై ఉంది? ఒక యాంకర్ లాగా ఉంది. సముద్రంలో ఓడ ఏదైతే ఉందో అంటే, ఓడ ఏమండి తుఫాన్ వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు యాంకర్స్ అయ్యరు. వేసేటటువంటి సందర్భాలు ఎప్పుడు ఉంటాయంటే, ఒకటి ఒడ్డుకు వచ్చినప్పుడు, రెండు అదే ప్రాంతంలో నిలకడగా ఉండాలి అనేటప్పుడు, మూడు తుఫాన్లు గట్టా వచ్చినప్పుడు ఏమేస్తారు? యాంకర్స్, లంగర్స్ వేసి వాటిని హోల్డ్ చేసుకుంటారు. లేకపోతే ఏమవుతుందంటే, తుఫాన్ వచ్చి కొట్టిందంటే అది ఎక్కడికో అది వెళ్ళిపోద్ది. దానికి మళ్ళీ దానికి ఐడియా రాదు, ఎటు తిప్పాలో అందులో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు. అదే వాళ్ళు హ్యాంగర్స్ వేసి ఉంచారు అంటే, తుఫాను వాటర్ ఎక్కువ ఫ్లోట్ వచ్చి కొట్టినా అది ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే అది ఉండడం వలన నీరు మళ్ళీ నార్మల్ అయ్యేసరికి అక్కడ దాని ప్రయాణం తాను వెళ్ళగలుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఈ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ఇది ఏం చెప్తున్నారు అని అంటే, ఈ నిరీక్షణ నిశ్చయమును అంటే ఏం చేస్తుంది? అది స్థిరమైనవై మన ఆత్మకు లంగరవలే ఉంటుంది. అంటే అది ఏం చేస్తుంది అంటే, అటు కొడితే ఇటు, ఇటు కొడితే అటు ఎగిరిపోయేటట్టుగా అది ఉంచదు. చలించి అంటే ఈరోజు ఒక నిరీక్షణ, రేపు ఒక నిరీక్షణ, ఎల్లుండి ఒకటి, నిశ్చలమైనటువంటి ఆలోచన అది ఇవ్వదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఇందాక చెప్పాను, ఒక వ్యాపారం కొనుక్కు నేను అనుకోండి, ఈరోజు చూసి లేదు ఈరోజు టీ కొట్టు పెట్టుకుంటే బాగున్ను, ఈరోజు అంతా టీ కొట్టు రాత్రి పడుకుని తల్లలేదు, లేదు నేను ఈరోజు బట్టలు కొట్టు పెట్టుకుంటాను. ఆ రోజంతా బట్టలు కొట్టు లే అది కష్టం, బట్టలు కొట్టయితే కష్టం, నేను సాఫ్ట్వేర్ అవుతాను, లేదు నేను షిప్పింగ్కి వెళ్తాను, లేదు అంటే ఏమవుతుంది? తనకు ఉన్న నిరీక్షణ ఏంటి అసలు? ఆడికి ఏమైనా ఒక గురి, ఒక గోల్ ఏమైనా ఉందా అని ఆలోచించేసి ఏమీ కనిపించదు. కానీ నిరీక్షణ దేని కొరకు, ఏంటి చెయ్యాలి, ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటి ఖచ్చితత్వం ఉన్నప్పుడు దాని కొరకు తను ఏం చేసుకుంటాడంటే, మార్గాన్ని సిద్ధం చేసుకునేటప్పుడు అది నిన్ను అటుగాని ఇటుగాని పడిపోకుండా స్థిరంగా నడిపించేటటువంటి ఒక మార్గదర్శిడై ఉంటుంది. హల్లెలూయా. ఏమండి, మనల్ని ఏం చేయబడాలి? మనము అటుగాని ఇటుగాని తొలగిపోకుండా మనం నడిచేవారమై ఉండాలి. అవునా? దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే అటు ఇటు పడిపోయే వాళ్ళు కాదు ఆయనకు కావాల్సింది. ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే అది చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎవరైతే కాన్సన్ట్రేషన్తో ఉంటారో వాళ్ళే వెళ్ళగలుగుతున్నారు. అవునా? అందరూ వెళ్ళిపోగలుగుతారా? ఈరోజు దేవుడు, రేపు లేదు నా సొంత బలము, ఎల్లుండి లేదు పలానా పాస్టర్ గారు అయితే సూపరు, మరుసటి రోజు లేదు పలానా పోపు అయితే టాపు, లేదు ఏం క్రైస్తవేరో బాబు, ఇదేమి ఎలాగుంది, దీనికన్నా పాత జీవితం. ఎవడంటే వాళ్ళు? ఈరోజు క్రైస్తవులు ఎలాగుంటున్నారు అంటే నిరీక్షణ లేనటువంటి వారిగా కనిపిస్తుంది. నిరీక్షణ లేకపోతే మన గమ్యం సరిగ్గా ఉండదు.
నిరీక్షణ ఉంటేనే మన గమ్యం కరెక్ట్గా ఉంటుంది. నిరీక్షణ ఉంటేనే మనము నిజంగా మన నిరీక్షణ పరలోక సంబంధం అయితేనే ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనకు ఖచ్చితముగా ఆత్మీయంగా నడిపించేవిగా కనిపిస్తాయి. లేకపోతే మన జీవితము అలాగ కనిపించదు. కనిపిస్తుందా అండి? మన జీవితం అలాగ ఉంటుందా? ఎందుకంటే మనకి చాలా విషయాల్లో ఆసక్తి. మన ఆసక్తిని భంగం చేయడానికే అది ఒక వజ్రం చుట్టూ వజ్రం లాంటి డూప్లికేట్ రాళ్ళు ఒక 100 పడేస్తుంది. అర్థమైందా? ఒకటే మంచి 99. ఇప్పుడు ఈ 99 నువ్వు వేరేటప్పుడు నీకు ఎవరో చెప్పారు మంచిది నీకు దొరికితే అది నీదే అని. కానీ చుట్టూ ఎన్ని ఉన్నాయి? 100 కనిపిస్తున్నాయి. ఆ 100లో మంచిదెన్ని? 1. ఆ 1 పట్టుకోవాలి అంటే నీ పరిస్థితి ఎలా నువ్వు పట్టుకోగలుగుతావు? నీకెంత కాన్సన్ట్రేషన్ ఉండాలి దాని కొరకు, నీకెంత గురి ఉండాలి దాని కొరకు. ఏమండి? ఉండాలా? అవసరం లేదు. ఎంత గురి లేకపోతే, ఆలోచన లేకపోతే, దాని గురించి అవగాహన లేకపోతే, ఇప్పుడు నీకు డైమండే ఇచ్చాను కానీ డైమండ్ అని సంగతే నీకు తెలియకపోతే, అవునా? నీకు డైమండ్ ఎందుకంటే పెద్దగా అంతగా అవగాహన ఉండదు. బంగారం అన్నాం అనుకోండి, ఎందుకు మాకు తెలియదు అంట. కానీ బంగారంలో కూడా ఏమండి 18 కన్నా తక్కువ 1 క్యారెట్ గోల్డ్ కూడా మనకు కనిపిస్తుంది. అది పట్టగలరు కొంచెం, ఎందుకంటే ఈ మధ్యన దాని గురించి తిరుగుతున్నారు కాబట్టి. కానీ దానికన్నా ఒక 5 క్యారెట్స్ గోల్డ్ పెట్టి నేను బంగారం చేశాను అనుకోండి, 1 క్యారెట్ పట్టుకున్నట్టు తెలుస్తుంది. 5 క్యారెట్ అనగానే కొంచెం 18 కాదండి 20 తక్కువ ఉంటుంది అన్నాను అనుకోండి, 14 కన్నా తక్కువ ఉంది అని చెప్తాను, ఒప్పుకుంటాడు కదా. ఎందుకు ఒప్పుకోడు అంటే ఆడికి తెలిస్తే ఒప్పుకోడు, తెలియకపోతే ఎందుకు ఒప్పుకోడు? మోసం ఎందుకు చేయలేరు? నీకు ఈ 99 ఒరిజినల్ అన్నట్టే కనిపిస్తాయి, ఏ మాత్రం కూడా డిఫరెన్స్ ఏది ఉండదు. ఎందుకంటే నిన్ను ఒరిజినల్ వైపు నడిపించకూడదు అంటే నీ చుట్టూ నేను ఎన్ని వేయాలి? 100 ఆలోచనలు నీ మీద పెట్టి నిన్ను సాతాను చేసే పని అదే. దేవుని గురి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళాలని ఖచ్చితంగా ఒకటే ఒక మార్గం ఏర్పాటు చేస్తే సాతాను ఏం చేస్తుందట? 100 మార్గాలు ఉన్నాయని చెప్తుంది. నీ నచ్చినట్టుగా నువ్వు రావచ్చు అని చెప్తాను, నీ నచ్చినట్టుగా నువ్వు జీవించవచ్చు అని చెప్తాను. నువ్వు దేవుడి కోసం ఎంత చేసావు ఆ మాత్రం దేవుడు నువ్వు ఎలాగున్నా ఒప్పుకుంటాడులే అని చెప్తుంది. దాని పని ఏం పోయింది? ఏమండి? నమ్మిన వాళ్ళు బతికే పోతుంది. ఎవరి మాట? దాని మాట. కానీ తిట్టేది ఎవరికి తెలుసా? ఏమండి? నేను ఇంత చేశాను నీ కోసం, నువ్వు నాకేం చేసావు? నేను ఏదో పాట ఉంది, చేశానయ్యా నీ కోసం, ఏదో సంథింగ్ ఎవరో రాశారు ఆ పాట. ఓకే, ఏమండి? ఎన్నో విషయాలు ఎందుకు కలవరపడుతున్నాం? ఎందుకు మన స్టైల్స్ డిఫరెంట్ అయిపోయాయి? ఎందుకు మన గురి మారిపోయింది అని అంటే నిజమైన గురి మనకి లేదు కాబట్టి, సెట్ చేసుకోలేదు. మనం ఎదుటి వ్యక్తులను చూసి మనం సెట్ చేసుకున్నాం. దేవుడు నీకు పెట్టినది, దేవుడు నిన్ను పిలుచుకున్నది, అందరినీ పిలుచుకున్నట్టుగా నిన్ను దేవుడు పిలుచుకోలేదే. సపరేట్గా పేరు పెట్టో లేకపోతే నీకు అనుకున్నదో నీ విషయంలోనో నీ జీవితంలోనో ఆయన ఆసక్తి చూపి నిన్ను ఆయన కుమారుడిగా పిలుచుకునేటప్పుడు నువ్వు ఎవరికి రాయల్గా ఉండాలి అంటే దేవునికి మనం రాయల్గా ఉండాల్సింది పోయి ఇప్పుడు ఎలాగైపోయామంటే వాక్యంలో చెప్పినట్టుగా దేవుని పేరు చెప్పుకొని కొట్టుకునేటటువంటి స్థితుల్లోకి మారిపోయి. ఏంటి కారణం అంటే గురి మారిపోయింది. ఏం మారిపోయిందండి? మన గమ్యం మారిపోయింది, మన స్థితి మారిపోయింది, మన ఆలోచన విధానం మారిపోయింది. కారణం ఏంటి అంటే నీ యొక్క నిరీక్షణ సంబంధించిన విషయాలు మారిపోయాయి. అందుకే ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు అబ్రహాం గురించి మనం మాట్లాడేటప్పుడు దేవుడు అబ్రహాముకు చెప్పాడు, అయ్యా నేను నీ కుమారుణ్ణి ఇస్తాను. ఒకడిని ఇస్తానని నేనేం చెప్పలేదు, ఆయన ఆకాశ నక్షత్రాలను చూడు అని అన్నాడు. చూడగానే ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు అన్నాడు. అయ్యా మేము ఎలా లెక్క పెడుతున్నాం? అవన్నీ 1, 2, 3 అని మొదలెట్టినా అవన్నీ లెక్క పెట్టేసరికి ఆయన జీవితం అయిపోద్ది. రోజు రాత్రి కూర్చుని ఎక్కడ కాపాను మళ్ళీ ఎక్కడ మొదలెట్టాను లెక్క పెట్టడానికి అవ్వదు. అన్నాడు, లెక్క పెట్టలేనంటే అంతమందిని ఇస్తాను అన్నాడు.
ఇసుక రేణువులు చూడు, మళ్ళీ బాధపడుతున్నావు, ఏంటి ప్రభువా నాకు ఎందుకయ్యా ఇవన్నీ, నిన్ను ఈ ఆస్తి ఎందుకు, అంతస్తు ఎందుకు, నా తర్వాత ఎవడను పెంచాలి, నాది ఎవరు లేరు కదా అంటే, అరే ఇసుక రేణువులు చూడు, లెక్క పెట్టుకుని అవేం లెక్క పెట్టు, అంతమందిని ఇస్తాను అన్నటువంటి దేవుడు. ఏమండి, ఎంతో ఆనందంతో ఇంటికి వచ్చాడు. కానీ ఏం చేశాడు అంటే, దేవుని మాట కాకుండా మధ్యలో దేవుడికి సహాయం చేద్దామని, ఏమండి, ఎవరికి సహాయం చేద్దామని, దేవుడు కష్టపెట్టకూడదు మనం. ఎందుకు దేవుడికి ఏం కష్టపెడతామని, మనం కష్టపడాలి, దేవుడికి సుఖాన్ని ఇవ్వాలి అని చెప్పి ఎక్కువ సుఖాన్ని ఇద్దాం అనుకున్నాడు. కానీ దేవుని యొక్క తలంపులకు మారిపోయినటువంటి బాధనిచ్చాడు. అవునా? అదే టైంలో ఆయన పని చేయకుండా విధేయుడై ఉండుంటే ఇప్పుడు సొసైటీ ఈజ్ డిఫరెంట్. కానీ దేవుడు ఆయనేం ఆశీర్వాదం తక్కువ చేయలేదే. అబ్రహాం ఆశీర్వాదాలు సగం ఆశీర్వాదం ఆయనకి ఇచ్చాడు. కనుక విస్తారమైన సమూహం ఇప్పుడు అలా అంటారు, ఇదిగో దేవుడు చెప్పిన వాగ్దానం బట్టి మేము ఎక్కువ మంది ఉన్నాం, మేమే విస్తారమైన, కనుక మేమే అసలే అంటారు. కానీ అసలు అది కాదు. దేవుడు వాస్తవంగా తన్ని ఆశీర్వదించాడు ఇతన్ని. కానీ ఇతనే ఎందుకు అంటే కారణము, దేవుడు వీళ్ళ ద్వారా ఇతని కడుపులో నుండే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, తన మాట తప్పకుండా చేశాడు. కనుక ఆయన ఖచ్చితముగా మాట మీద, అందుకని లంగర్ అంటే యాంకర్ లాగా తను ఏం జరిగింది, ఆ స్థితి నుండి తొలగిపోకుండా మనల్ని ఆధ్యాత్మికంగా నడిపించేవానిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాను.